హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే బాలామృతంతో కేక్ చేస్తున్నాను. బాలామృతం కేక్ కావాల్సింది వచ్చేసి బాలామృతం పిండి, సోడా పిండి, పాలు, 1 కప్పు పాలు ముందే కాంచి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వచ్చేసి బాలామృతం పిండి తీసేసుకోవాలి. దాన్ని పాలేసి బాగా మెత్తగా షేక్ చేసుకోవాలి. సోడా పిండి కూడా కొంచెం దండిగానే వేసుకోవాలి, ఎందుకంటే కేక్ కదా స్పాంజ్ రావాలి కాబట్టి కొంచెం సోడా పిండి ఎక్కువ వేసుకోవాలి. అది కలిపేటప్పుడు మాత్రం ఒక డైరెక్షన్లోనే కలపాలి, బాగా కలపాలి. అలా కలిపితే స్పాంజ్గా వస్తుంది కేకు. సోడా పిండి కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే అది కేక్కి బాగా మెత్తగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. అందుకనేసి మీకు కేక్ ప్యాటర్న్ ఎలా రావాలో అన్ని కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకొక బౌల్లో వచ్చేసి మా ఇంట్లో పేపర్ లేదు దాని మీద వేసేది, టిష్యూ పేపర్ లాంటివి, అందుకనేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసినాను. లేదంటే ఆయిల్గా లేకపోయినా కూడా కొంచెము గోధుమ పిండి అలాంటివి ఏమైనా బేసి చల్లేసి పెట్టేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా దాంట్లో వేసేయాలి. బాగా ఆయిల్ అయితే చుట్టూరు బాగా కలసాలి. మళ్ళీ ఆ తర్వాత ఆయిల్ బాగా కలిసిన తర్వాత అంతా పూసేసి ఈ మిశ్రమాన్ని వచ్చేసి దాంట్లో వేసేయాలి. అది బాగా వేసి కొంచెం బాగా తట్టాలి, ఏమైనా బబుల్స్ అయ్యి ఉంటే పోతాయి. మళ్ళీ వచ్చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను నేను. ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను. స్టవ్ది ఉంటుంది కదా స్టాండ్, ఆ స్టాండ్ పెట్టేసినాను. అందరింట్లో ఓవెన్ ఉండవు కదా, అందుకనేసి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలా చేసుకోండి. ఇంకా ఈ ప్యాటర్న్ వచ్చేసి దాంట్లో పెట్టేయాలి. ఒక ½ అవర్ అలానే పెట్టేస్తే బాగా కేక్ స్పాంజ్ లాగా వచ్చేస్తుంది. కేక్ అయితే సూపర్గా వస్తుంది ఇలా చేస్తే. నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ నేను వేరే దాంట్లో పెట్టాను. ఇడ్లీ పాత్రలో చేయండి, సూపర్గా వస్తుంది. టైం అయితే చూడండి 1-2 అయింది. నేను తీసేపటికి నేను ఖచ్చితంగా ½ అవర్కి తీసేసినాను కేక్ అయితే. ముందు అయితే కేక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రంగా చూసుకోవాలి, చాక్తో కానీ ఏదన్నా స్పూన్తో అలా పెట్టుకొని చూసుకోవాలి. ఏం అంటుకోకుండా ఉంటే ఓపెన్ చేసేయచ్చు, కేక్ పర్ఫెక్ట్ అయినట్టు అట్లా ఉంటే. నాదైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది కేకు. కిందికి తీసేసేసి దాన్ని సైడ్లు చుట్టూరు చాక్తో అట్లా తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి, లేదంటే అట్టకపోతుంది కదా, అందుకనేసి సైడ్ చాక్తో రౌండ్గా అట్లా అనేసుకోవాలి. అలా అయితే మామూలుగా లూజుగా లేకుండా భిన్న వచ్చేస్తుంది లూజుగా, అందుకనేసి అట్లా అనేసి నెక్స్ట్ ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. కేక్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. మా పిల్లలకు చూడండి, నేను చాలాసార్లు చేసినా కానీ ఇలా రాలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు ఇలా రావడము. అసలు చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కేక్ మాత్రంగా. ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి అయితే. మీకు కావాలంటే షుగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. బాలామృతంలో అయితే షుగర్ ఉంటుంది, మేమైతే వేసుకోలేదు. మీకు అవసరమైతే వేసుకోండి, మాకైతే అంత వద్దనేసి మేము వేసుకోలేదు. మీ చాయిస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్స్.